ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నా. హై ఫ్రెండ్స్, ఈరోజుని నేను ఎందుకో ఇలా మిమ్మల్ని అడగాలని అనిపించింది, అందుచేత మిమ్మల్ని అడుగుతున్నా. లేక మీకు ఒక మాట నేను తెలియజేస్తున్నది ఏంటంటే, చాలామంది చూస్తున్నారు ప్రోగ్రాం, చాలామంది చూస్తున్నారు. నాకు తెలిసి అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, అనేక మంది ఫోన్స్ చేస్తున్నారు. ఫోన్లు వద్దన్నా కానీ, మీరు నాకు చెయ్యక్కర్లేదన్నా కానీ ఫోన్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి నా భార్య, నా కుమారుడు, ఇద్దరు దేవుని యొక్క సేవా పరిచయలు ఉంటూ వాళ్ళు ఆ యొక్క 2 ఫోన్స్ ఇక్కడ ఇస్తున్నటువంటి యొక్క ఫోన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. చివరిలో నా నెంబర్, నా పర్సనల్ నెంబర్ ఒక నెంబర్ నాకు ఉంటుంది కనుక ఆ నెంబర్ నేను చెప్పినప్పుడు చాలామంది కనిపెట్టుకొని ఆ నెంబర్ నోట్ చేసుకొని ఆ యొక్క నెంబర్లో కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ స్టిల్ నేను అడగబోతున్నటువంటిది లేక నేను అడుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వుడ్ యూ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ బై టెల్లింగ్ టు 1 person అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎలాగున్నా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి యొక్క వర్తమానాలని, ఈ సత్య సువార్తను గురించి ఎవరైనా ఒకరితో పంచుకొని, బ్రదర్ ఒకవేళ మీరు ఏదైనా కష్టంలో ఉంటే, మీరు ఏదైనా ఒకవేళ సమస్యలతో ఉంటే, ఒక మంచి వర్తమానంగా దైవజనులు సువార్తరాజు గారు మాట్లాడుతూ ఉంటారు కనుక మీరు వీలైతే ఆ కార్యక్రమం చూడండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ ప్రభు యొక్క మాట మీరు వింటారని చెప్పేసి ఒక్కరికి పరిచయం చేయాలని నేను మీకు జస్ట్ 1 person, అందరికీ ఊరికే చేయనక్కర్లేదు, ఒక్కరికి మీరు ఏమన్నా పరిచయం చేయగలుగుతుందంటే బహుశా ఈ ప్రభు రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు మిస్ దీస్ మెసేజెస్. ఈ సందేశాలని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మీతో భారముగా నేను మీతో చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇదంత తేలికైనటువంటి ఒక విషయం కాదు. నేను వివిధమైన ఛానల్స్లో కూడా మాట్లాడుతున్నా. ఆ యొక్క ఛానల్స్లో కూడా నేను చేచాపి అడగగలుగుతున్నటువంటిది, మీ డబ్బులు నేను అడగట్లే, నేను మీ సహాయం నేను అడగట్లే, లేకపోతే మీరు ఏదో స్పాన్సర్ చేయండి అని ససేమరా నేను అడగట్లే. నా దేవుడు నాకు తోడుగున్నంత వరకు, ఆయన ఇచ్చినంత మేరకు నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను, సువార్త నేను పాటిస్తున్నా. బట్ మిమ్మల్ని అడుగుతున్నది ఏమంటానంటే, జస్ట్ టెల్ సంబడి, ఎవరైనా ఒకరికి. ఎందుకంటే ఒక విలువైన వాగ్దానం అండి దేవుడు నాతో మాట్లాడుతూ ఇస్తున్నటువంటి ఒక విషయాలు. మీ కొరకు నేను ఎంతో భారంతో ప్రార్థించి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనముతో, ఆ యొక్క భారముతో నేను మీతో ఈ విషయాల్ని నేను పంచుకుంటూ ఉన్నప్పుడు మనం ఆ విషయాల్ని వినగలిగితే గనక, ఎందుకంటే టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకసారి టెలికాస్ట్ చేయబడినప్పుడు చూడగలిగితేనే చూసేటువంటిది, మళ్ళీ రిపీటెడ్ కూడా నాకు కూడా లేదు. నేను కేవలం ఎలాగున్నా ఈ టైంకి నేను ఇస్తున్నటువంటి ఒక మెసేజెస్ మాత్రమే. సో ఇది మిస్ అవ్వకుండా బిడ్డలందరూ చూడాలని, వాళ్ళ ఒక మంచి దీవెనలు పొందుకోవాలని, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలని ఇది నా ఉద్దేశం. సో జస్ట్ టెల్ సంబడి. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా ఒకవేళ మీరు ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మన యొక్క ఛానల్ ఆరాధన టీవీ ఛానల్ చూడండి, సువార్తరాజు గారు మాట్లాడుతున్నారు, ఒక మంచి వాగ్దానంతో ఒక సువార్తని ఆయన మాట్లాడుతూ ఉంటారు కనుక మీరు వీక్షించండి అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తే, ఏమో ఈ రోజున ఒకవేళ వాళ్ళతో ప్రభు మాట్లాడుట కొరకే నేను మీతో మాట్లాడుతూ వాళ్ళకు ఫోన్ చేయండి అని చెప్తున్నానేమో. ఐ డు నాట్ నో ఫ్రెండ్స్. బహుశా ఈ రోజున ఎవరో ఒకరు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారేమో. ఈ రోజున బహుశా మీ స్నేహితులు, మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీకు పరిచయమైనటువంటి వాళ్ళు, లేకపోతే మీ బంధువులైనటువంటి వాళ్ళు ఒకడు చాలా కష్టంలో బాధలో ఉండి ఉన్నారేమో. వారి కొరకు దేవుడు మాట్లాడబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ఆ విషయం. ఎందుకంటే వృధాగా నా ప్రభు నన్ను ఇలా తీసుకొని రావట్లే. ఏదో మామూలుగా విసిరేస్తున్నట్టుగా సువార్త మాటల్ని నేను విసిరేయడానికి అన్నట్టుగా నా ప్రభు నన్ను ఇక్కడ తీసుకొని రాలి. ఒక ముఖ్యమైన కారణంతోనే నా ప్రభు నన్ను ఈ సత్య సువార్తను ప్రకటించడానికి మీ ముందుకు తీసుకుని, ఈవెన్ యూ మస్ట్ బి రెడీ నౌ. ఇప్పుడు మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అదే దేవుడు మీతోనూ మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమూల్యమైనటువంటి ఒక వాక్యముతో లోతైన సత్యాలుగా తవ్వుకుంటూ వెళుతూ మనం ఆ యొక్క వాక్యాన్ని మనం స్వీకరించబోతున్నాం. ఈ 2018 కొరకు దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనములో ఉన్నటువంటి ఒక మాట. అక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతూ అంటాడు కదా, నేను నీకు ముందర వెళ్ళుచు నీ ముందరుండినటువంటి ఆ యొక్క మెట్టగానున్నటువంటి యొక్క స్థలములను నేను సరళము చేసేదను. ఇది ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మన ప్రభు మనకు ముందర నడుస్తున్నాడు. ఇది వాస్తవానికి ఈ 2018వ సంవత్సరం కొరకు దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక మాట. కోరేషుగా దేవుడు నాతో చెప్తున్నటువంటి ఒక మాట. ఆనాడు కోరేషుతో మాట్లాడాడు,
ఈరోజు నీ సువార్త రాజు అని నాతో దేవుడు మాట్లాడిన మాట. ఆ మాట్లాడి దేవుడు ఏ విధంగా నన్ను ప్రేరేపించినారంటే, నా ప్రజలందరికీ వాగ్దానాన్ని చెప్పు. ఈ సంవత్సరం మొదటిలో నేను ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని గురించి నువ్వు ఎంత వివరించగలవు అంతగా వివరించడానికనంటే ధ్యానిస్తూ వచ్చినాను. అక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏమంటే, యెహోవానైన నేను నీకు ముందర నడుచుచు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను అని దేవుడు సెలవిచ్చినాడు. మెట్టగానున్నటువంటి వాటిలన్నిటినీ, ఆటంకంగా ఉన్నటువంటి వాటిలన్నిటినీ, అది ఏ బలహీనత అయినప్పటికైనా సరే, ఎటువంటి అనారోగ్యమైనప్పటికైనా సరే, గడిచిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఒక మాట నేను మీతో పంచుకున్నాను. విని విశ్వసించిన ప్రతి ఒక్కరు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా వ్యాధి అనే మెట్టని తీసివేశాడు అని తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసినాడని నేను నమ్ముతున్నాను. ఆయన చెప్పిన మాట నేను చెప్పాను, అంతేనండి బాబు. నేను ఓన్లీ వార్తాహరుడిని మాత్రమే. ఆయన యొక్క మాటని మీతో వివరించి చెప్పడం వరకు మాత్రమే ఇది నాకు అప్పగించబడినటువంటి ఒక బాధ్యత. అంతకుమించి నా దగ్గర ఇంకేం లేదు. నేను కాదు స్వస్థపరిచేవాడు, నేనే ఫీల్ అవ్వాల్సిన పనిలే. మీకు స్వస్థత కలిగిందా లేదని కూడా నేను అడిగి తెలుసుకోవాల్సిన అవసరత నాకు అంతకంటే కూడా లేదు. అలాగే ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, నేను అనగా యెహోవానైన నేను నీకు ముందర నేను నడుచుచు మెట్టగానున్నటువంటి వాటిల్ని సరళము చేసేదను అనేటువంటి రీతిగా అది దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించినటువంటి విషయాలు, దేవుడు నాకు ప్రేరేపణించినటువంటి విషయాలు ఏంటంటే, అనేక మంది ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉన్నారు. ఏమండి, వ్యక్తిగతంగా మన జీవితంలో అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. మానసిక క్షోభ ఎదురవుతోంది. ఒకవేళ ఇంటిలో ఎవరైనా మరణించినందుచేత ఎదురైనటువంటి ఒక సమస్య, బహుశా ఒకరు అలాగనే ఉండి ఉన్నారేమో. మరొకరు ఒకవేళ భార్య భర్తల మధ్యలో సమస్యలు మీకు తలెత్తి ఉన్నవేమో. లేనిపోని అనుమానాలు అపోహలు పెట్టుకున్నందుచేత ఒకవేళ ఈరోజు మీ యొక్క జీవితంలో సమస్యల వలయంలో మీరు చిక్కుకొని ఉండి ఉన్నారేమో. ఒకవేళ ఈ దినాన్ని కొంతమంది యొక్క జీవితాల్లో నేను చూస్తుంటే వ్యర్థమైన రీతికి మీరు కోర్టు కేసులో కూడా ఇరుక్కొని ఉండి ఉన్నారేమో. నా మటుకు నేను ఇరుక్కొని ఉన్నాను. మీకేంటి పాస్టర్ గారు, మీ కోర్టు కేసు ఏంటని అంటారా? ఏం కాదులేండి, దైవజనులకి నేను తర్జుమా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక విషయానికి కేసు పెట్టారు. సో అందుచేత మన యొక్క కరీంనగర్ అనేటువంటి ఒక ప్రదేశంలో, కరీంనగర్లో ఆ యొక్క కేసు నడుస్తోంది. దానికి నేను వాయిదాలకి నేను వెళ్ళటం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు బాబు, దీన్ని ఏదన్నా తేల్చొచ్చు కదా అని చెప్పి. ఏం లేదు, సువార్తరాజు మీద ఉన్నటువంటి అక్యూజేషన్ ఏంటంటే, పలానా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తుంటుండగా మీరు తెలుగులో తర్జుమా చేసి ఉన్నారు. అవును చేశాను, మరి ఏం చేస్తాం ఇంకాను, తర్జుమా చేస్తున్నటువంటి వాడినే కదా నేను. సో దానికి ఏదేదో మొత్తానికి పెట్టుకొని ఆ కేసు నడుస్తున్నటువంటిది. కానీ ఈ మధ్యలో ఏంటంటే ఆధారాలు లేవనేటువంటిది వస్తుంది. సో ఒకవేళ ప్రభుత్వం అయితే త్వరిత కాలంలోనే ఈ మెట్ట తీసివేయబడింది. నేనైతే తీసివేయబడతాది అని నేను అనుకోవట్లేదు, తీసివేయబడింది. నేను హాయిగానే ఉన్నా. ఇంకోటి ఏంటంటే, స్వామి కార్యం స్వకార్యంలాగా నేను కరీంనగర్కి వస్తున్నప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి నా ప్రియ సోదరులు తిమోతి గారు బ్రదర్ ఉన్నారు, పాస్టర్ గారు, దేవుని సేవకులు. సో ఆయన అంటాడు, అన్నా ఈ రీతిగా నన్ను వచ్చి మా తెలంగాణలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి రండి అన్న, వాయిదాకి వచ్చినప్పుడల్లా ఒక మీటింగ్ పెట్టుకుంటాను, ఆ మీటింగ్లో మీరు మాట్లాడదురు, కానీ అలాగే మామూలుగా దొరకమంటే మీరు దొరకరు కదా. కనుక చట్ట ప్రకారంగా మీరు వాయిదాకి లోబడి మీరు వస్తూ ఉన్నప్పుడు ఆ సాయంకాలం మా దగ్గర ఒక మీటింగ్లో మాట్లాడి అప్పుడు వెళ్తురుగానే చెప్పేసానండి. అలాగే జరుగుతుంది ఇప్పుడు నేను. సో ఆ విధంగా నేను కరీంనగర్ దీవిస్తూ ఉన్నా. కరీంనగర్ వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్లో ఏదో చోట ఏదో కార్యక్రమం. చివరికి మొన్న రీసెంట్గా అయితే నేను వెళ్ళినప్పుడు ఒక సహోదరులు ఆయన ప్రభునందు నిద్రించినప్పుడు, జాకబ్ ప్రవీణ్ అనేటువంటి ఒక బ్రదర్ ప్రభునందు నిద్రించారని ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే మా తిమోతి గారు వాళ్ళతో ఇలా నేను వచ్చానని చెప్తే వాళ్ళు ఎంతో ప్రేమతో నన్ను అక్కడికి ఆహ్వానించి, అయ్యా మాకు ఆదరణ మాటలు కొన్ని మాటలు చెప్పండి అంటే, ఆ కుటుంబానికి విడువబడినటువంటి ఒక దివ్యరాణి గారికి, అలాగే వారి యొక్క బిడ్డలకి, అలానే మిగిలినటువంటి అక్కడున్న పెద్దలైనటువంటి వారికి, వచ్చిన సంఘ బిడ్డలైనటువంటి వారికి దేవుని యొక్క వాక్యంలో చెప్పడానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ కేసులో నేను అక్కడికి వెళ్ళి నిలబడ్డానికి గురించినటువంటి విషయాలు నేను ఆలోచించేయలే. సాధారణంగా మనుషులంగా మనకు ఎలా ఉంటుంది అంటే, ఏంట్రా నా బ్రతుకు, ఏంటి నేను చేసింది ఏమైనా తప్పు చేసానా, నేరం ఏమైనా చేశానా, మరీ క్రిమినల్ కేసులు ఇది ఏమన్నా, ఇలాంటి దానిలోకి వెళ్ళి నేను అక్కడ నిలబడవలసినటువంటి పని ఏంట్రా, నాకు ఈ బ్రతికేంట్రా, సువార్తను పట్టించుకుంటూ నేను కేవలం బైబిల్ పట్టుకున్నటువంటి నా జీవితంలో నేను ఎలాగోనో వెళ్ళి నిలబడవలసినటువంటి అవసరం చా మానేదంగానే అప్రూవల్గా మారిపోయి నాకేం సంబంధం లేదు బాబు, ఎవరు చేసుకున్నారో
వాళ్ళు ఏదో చేసుకున్నారు నాకేంటని చెప్పేసి అని ఇలాగని చెప్పేద్దామా అని ఒక్కొక్కసారి సాతాను గాడు అలా అనిపిస్తున్నాడు. సాతాను గాడు ఏమో లేదు మొత్తం, కానీ అలాంటి ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొందరికి ఏమీ చెయ్యని నేరాన్ని కూడా కేసులు ఇరుక్కుపోతూ ఉంటామండి. ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క చట్ట పరిస్థితులు ఎలా ఉంటాయంటే అకాల దత్త ఏదో ఉంటుంది కదా, సో అలాంటి దాన్ని బట్టి ఎవరి మీదనైనా కేసు వేసుకోవచ్చు. ఇంకా కేసుకి మనం కనుక ప్లేటర్ కనుక పెట్టుకోకుండా మనం అలాగే ఊరుకున్నామంటే వాయిదాలకి ఇక వెళుతూ ఉండాల్సిందే. వాయిదాలకు వెళ్ళకపోతే అది ఒక పెద్ద నేరం మళ్ళీ తర్వాత. సో అలాగున కొంతమంది నలిగిపోతున్నారు. ఎన్నిసార్లు మేము ప్రయాణాలు చేయాలి, ఎక్కడి నుంచి మేము అంత దూరం వెళ్ళాలి, మాకు మాటికి సెలవు దొరకట్లేదు, ఆ టైంకి మాకు సెలవు దొరకాలంటే ఉద్యోగంలో మాకు సెలవు దొరకట్లేదు, ఏంటి కష్టం, నలిగిపోతున్నటువంటి ఒక నలిగిపోతున్న ప్రయాస. కొందరు యొక్క జీవితాల్లో నేను చూస్తున్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్యలు చాలా ఎక్కువ కనబడుతున్నాయండి. అన్నదమ్ముల మధ్యలో వచ్చే సమస్యలు, అక్క చెల్లెండ్ర మధ్యలో వచ్చేటువంటి సమస్యలు. వీటికి కారణం ఏంటంటే సొంత అన్నదమ్ములు అక్క చెల్లెండ్ర అయినటువంటి వాళ్ళ మధ్యలో గొడవలు రావడానికి గల కారణం ఏంటంటే ఆస్తి అండి బాబు. ఈ ఆస్తి పంపకాల విషయంలో సొంత అన్నదమ్ములు అన్న సంగతి మర్చిపోతున్నారు, సొంత అక్క చెల్లెండ్ర అన్న సంగతి మర్చిపోతున్నారు, సొంత వాళ్ళన్న సంగతి మర్చిపోతున్నారు. ఈవెన్ భార్య భర్తల మధ్యలో కూడా ఇలాంటి విషయంలో నీ ఆస్తి నా ఆస్తి అనేటువంటి రీతిగా తగులు పెట్టుకున్నటువంటి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నట్టే అది ఎవరో ఒకరు మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, అది మీరు అన్న సంగతి అది మీకు తెలుసు. ఈరోజు మీ కొరకే దేవుడు నాతో ఇలా మాట్లాడడం చేస్తున్నాడు. మేబీ యు ఆర్ ఇన్ టూ మెనీ ప్రాబ్లమ్స్. చాలా సమస్యల్లో మీరు ఉండి ఉన్నారు. ఉద్యోగంలో మీకు సమస్య ఎదురైందండి, అనవసరంగా సస్పెండ్ చేయబడి ఉన్నారు ఒకరు, బహుశా ఉద్యోగంలో చేయని నేరానికి మీ మీద నింద మోపారు, అన్పాపులర్ చేయడానికి బహుశా మీ మీద బురద చల్లారు, మీరు చేస్తున్నటువంటి ఒక ఉద్యోగ స్థలంలో మీ మీద ఒక నేరస్థాపన చేసి మిమ్మల్ని చాలా తలవంపులు అనేటువంటి రీతిగా తీసుకొచ్చి ఉన్నారు. ఈ రోజున మీరు చాలా నలిగిపోతున్నారు. అది ఒక కొండ, ఇంట్లో ఉన్న సమస్య ఒక మెట్ట, బహుశా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఒక మెట్ట, ఆర్థికమైనటువంటి ఒక సమస్యలు ఒక మెట్ట, ఇలాగున అనేకమైనటువంటి భారం ఇది మన యొక్క జీవితంలో ఉండినటువంటి. నా ప్రభు వారు సెలవిస్తూ 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఇలాగనంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏమంటారంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను మీకు మనశ్శాంతినిస్తాను. హే ఫ్రెండ్స్, ఈ రోజున బహుశా మనశ్శాంతి కరువై మీరు నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు కాదు. ఎవరో అప్పు చేశారండి ఇంట్లోని, ఈరోజు మీరు నలిగిపోతున్నారు. ఇప్పుడు మీరు అప్పు తీర్చవలసి వస్తుంది. ఎవరికో జామీన్కి మీరు సంతకం పెట్టారండి, ఈ రోజున మీరు నలిగిపోతున్నారు. మీకు వచ్చిన జీతం అంతా తీసుకెళ్ళి ఆ అప్పు తీర్చడానికి వాళ్ళు బాగా తీసుకున్న వాళ్ళు వాళ్ళ బాగా ఎక్కడ పోయారో మొత్తానికి దొరకకుండా పోయారు వాళ్ళు. కానీ ఈ రోజున మీరు నలిగిపోతున్నటువంటి ఒక స్థితిలో ఉండి ఉన్నారు. ఎవరికో అందాక బెయిల్ ఇవ్వడానికి మీరు ఒప్పుకున్నారండి, వాళ్ళు దొరకపోయేసరికల్లా మిమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి పిలుస్తుంటే మీరు నలిగిపోతున్నారు. మా ఇంటికి పోలీసు వాళ్ళు రావడం ఏంటంటే బాబు, ఇంకా నాకు ఇది తట్టుకోలేకపోతున్నాను అనుకొని టెన్షన్ పెట్టేసుకుంటున్నారు, బీపీలు తెచ్చేసుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఇలాంటి సమస్యలన్నిటికీ జవాబు యేసు మాత్రమే. ఆయన అంటున్నాడు, నేను మీకు ముందర నడుస్తున్నా, మీ మెట్టలన్నిటి కూడా నేను సరళము చేస్తూ ఉన్నాను. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు. ఒక దోణిలో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. ఆ గలిలయ సముద్రం మీద వారు వెళుతున్నారు. ఈయన అలసిపోయినటువంటి వాడే ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని కాసేపు పండుకున్నాడు. నిద్ర వచ్చింది లోగాను. ఈలోగా బైబిల్లో వ్రాయబడిన మాట ఏమన్నదంటే, ఒక పెద్ద తుఫాను రేగి అలలు పైకి లేచి యేసు ఉన్న దోణి మీద కొట్టగా ఆ దోణి మునిగిపోసాగాను. యేసు ఉన్న దోణి మీదనే ఆ అలలు కొడుతూ వచ్చేసరికల్లా ఆ దోణి మునిగిపోయేంత ప్రమాదానికి వచ్చింది. శిష్యులు ఉరకనే ఉన్నటారా, చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నటారా? ఏమండి, న్యాచురల్లీ మనం కూడా మనకి ఏదైనా ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే మనం చేయవలసిన ప్రయత్నం మనం చేస్తుంటాం కదా, మనం చేయగలిగేది మనం చేస్తుంటాం కదా. సో న్యాచురల్లీ వాళ్ళు కూడా బహుశా బకెట్లు పట్టుకోనో చేద పట్టుకోనో బహుశా లోపలికి వచ్చినటువంటి నీళ్లు తోడి బయటకు వేస్తా ఎంత హడావుడి చేసుకుంటూ ఉండి ఉంటారు కదండి. న్యాచురల్ ఒక చిన్న పడవది, దానిలోకి వస్తున్నటువంటి నీళ్లు, సో అది తోడి వేస్తూ ఉన్నారు. ఈలోగా యేసుప్రభు ఆయన ప్రక్కన పండుకొని ఉన్నారు. ఆయన డిస్టర్బ్ చేయకుండా తోడగలిగినంత మటుకు తోడారు. ఇంక తోడలేకపోయారు, బహుశా నీళ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇక దోణి మునిగిపోయేటువంటి ప్రమాదానికి వచ్చింది. ఎంత టెన్షన్ పడిపోయి ఉంటారో. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి లేపుతూ అంటారు, ప్రభువా బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింతలేదా? మేము ఎంత ప్రయాసపడుతూ ఉన్నాం,
మేము ఈ ధోనిని కాపాడడానికి, మనం అందరికి వెళ్ళడానికి అనేటువంటి రీతిగా ఇంత మేము ప్రయాసపడుతున్నాం, నీకు చింత లేదా? ఒక్కొక్కసారి మనం కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం కదా. ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంతగా పెద్ద ఏమీ పట్టించుకున్నట్టుగా ఉన్నారనుకోండి, మనం అనుకుంటాం కదా, నేను ఒక్కడే ప్రయాసపడాల్సి వస్తుందండి, ఈ ఇంట్లో నేను ఒక్కడే ప్రయాసపడాల్సి వస్తుందండి, వీళ్ళందరూ భారం నా మీదే పడినట్టుగా ఉందండి, వీళ్ళందరినీ నేనే పోషించాలా? ఒక్కొక్కసారి ఒక సహోదరి బహుశా ఈ ఇంటికి నీవే దిక్కై ఉన్నావేమో కదూ. ఒక్కొక్కసారి మీరు అలా నలిగిపోతూ ఉన్నారు కాదు, ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు మీరు. బిడ్డల కొరకు, మనమళ్ళ కొరకు, మనమరాండ్ర కొరకు, లేకపోతే కుటుంబ సభ్యులైనటువంటి వారి కొరకు మీ వంతు కృషి మీరు ఏదో చేస్తూ ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. చివరికి ఏదో ఒక రోజున మీరు కూడా అంటూ వచ్చున్నారు, నేను ఒక్కరే కష్టపడాలా, నేను ఒక్కదాన్నే కష్టపడాలా, ఇంక ఇంట్లో ఎవరు కూడా ఆ మాత్రం చిల్లిగా అంత సాయం చేసేవాళ్ళు లేరా? పోనీ డబ్బులు సంపాదించిపోయారు, ఇంటి పని అయినా కాస్త ఏదైనా చేసుకోవచ్చు కదా. ఒక్కొక్కసారి టెన్షన్ తెచ్చేసుకున్నాం, బహుశా మనం నలిగిపోతూ ఉండి ఉన్నామేమో, మన యొక్క మనశ్శాంతిని మనం కోల్పోయిన స్థితిలో ఉండి ఉన్నామేమో. డోంట్ వర్రీ, మీ కొరకే నా ప్రభు ఈ సత్యాన్ని మీతో ప్రకటించమని, సువార్తను మీకు చెప్పమని నా ప్రభు మీ ముందుకు తీసుకొని వచ్చినారు. ఈరోజు మీరు చాలా నలిగిపోతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ప్రయాసపడి భారమును మోసుకుంటూ ఉండి ఉన్నారు. ఎంతో ప్రయాసపడుతూ జీవితాన్ని ముందుకు నడిపించడానికి, కుటుంబాన్ని నడిపించడానికి, మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ సభ్యుల విషయంలో ఎన్నెన్నో భారాన్ని మీరు భరించుకుంటూ ముందుకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇది మీరు నలిగిపోతూ ఉన్నారు. బట్ డోంట్ వరీ, యేసు మీ దగ్గరే ఉన్నారు. యేసు మీకు ముందర నడుస్తూ ఉన్నారు. యేసు మీతో పాటు ఆ ధోనిలోనే ఉన్నారు. నాయనా బాబు, మీకేనమ్మా చెప్తున్నాను, బ్రదర్ మీతోనే నేను మాట్లాడుతున్నా. యేసయ్య మీ ఇంటిలో ఉండి ఉన్నారు. అమ్మా సిస్టర్, మీతో కూడా నేను మాట్లాడుతున్నానమ్మా. మీరు ఒంటరిగా ఉండి చాలా నలిగిపోతూ ఉన్నారు, సమస్యల వలయంలో మీరు చిక్కుకొని ఉన్నారు, అనేకమైన తుఫాన్లు మీ మీద కొట్టబడుతున్నాయి. అందునండి ఈ రోజుల్లో మన యొక్క భారతదేశంలో, మన యొక్క దక్షిణ భారతదేశంలో ఆడపిల్లలు ఒంటరిగా ఉండి ప్రయాసపడుతుందంటే పాపం చాలా కష్టాలు అవుతున్నటువంటి విషయం. ప్రతి ఒక్కడు చూడడమే, ప్రతి ఒక్కడు మాట్లాడడమే, ప్రతి ఒక్కడు డైలాగ్ వేయడమే, ప్రతి ఒక్కడు అలుసుగా మాట్లాడడమే. ఎవరినైనా పోనీ నమ్ముదాం కదా అని అంటే అన్నయ్యని పిలిచినా, లేకపోతే ఒక తండ్రిలాగా పిలిచినా, ఒక పెద్ద వ్యక్తిగా పిలుచుకున్నా వాళ్ళకి చెడ్డ ఉద్దేశాలే, వాళ్ళ యొక్క మాటల్లో చెడ్డ మాటలే, చెడ్డ డైలాగులే. ఈ భయంకరమైనటువంటి స్థితి అండి బాబు, తట్టుకోలేకపోతున్నారు ఈ రోజుల్లోని. వాళ్ళ పట్ల కొంతమంది మాట్లాడే విషయాలు చెప్తున్నప్పుడు కసిచ్చేస్తుంటుంది నాకేంగాను, ఏమైనా చేసేయాలి అలాంటి వాళ్ళు అనేటువంటి రీతిగా. కానీ ఈరోజు నీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను చూసుకుంటా. ఆ మెట్టల్ని తొలగించడం అది నా పని. ఒక మనిషి నీ జీవితంలో ఒక మెట్టగా సమస్యగా తయారై ఉన్నాడేమో, ఒకవేళ నీ ఆర్థిక ఇబ్బంది నీకొక సమస్యగా తయారై ఉన్నదేమో, నీ ఇంట్లో వాళ్ళే నీకొక సమస్యగా తయారై ఉన్నారు. అలాగని ఇంట్లో వాళ్ళని తీసేస్తాడని చెప్పేసి నేను అనట్లేదు సుమండి. మెట్టగా ఉన్నటువంటి ఒక మెట్టను తీసివేస్తాడు, సమస్యను తీసివేస్తున్నాడు ఆయన. సో ఆయన ఏం చేసి ఉన్నాడంటే, ఎప్పుడైతే వీళ్ళు లేపారో, బోధు కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని చెప్పేసి అని లేపారో, ఆయన వెంటనే లేచి గాలిని గద్దించి ఆయన వాడిన మాట ఏంటంటే నిశ్శబ్దమై ఊరకుండము. నిశ్శబ్దం అన్నటువంటి ఒక మాట దగ్గర ఇంగ్లీష్లో వాడినటువంటి ఒక పదం ఏమని వాడారంటే ప్రభువారు, పీస్ అండ్ బీ స్టిల్. పీస్ అంటే శాంతి, విశ్రాంతి, మనశ్శాంతి. ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్తలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం దగ్గరికి వెళ్లే ముందు ఆయన మాట్లాడుతున్నప్పుడు వాడినటువంటి ఒక మాట ఏమంటారంటే, శాంతి మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను, నా శాంతినే నేను మీకు ఇస్తూ ఉన్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతి. ఏంటా శాంతి? ఆ ప్రభు దగ్గర ఉండినటువంటి శాంతి. ఎక్కడ ఎలాంటి కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడి ఉన్నారు? శిలువ దగ్గరికి వెళ్తున్నారండి, పిలాతు గారి దగ్గర తీసుకెళ్లారండి. ఎవరికి ఏ అన్యాయము చేయనటువంటి వాడండి యేసుక్రీస్తు ప్రభువారు. వీలైనంత మటుకు అందరికీ మేలులే చేశాడండి, వారికి ఆహారం పెట్టాడండి, వారి కన్నీరు తుడిచాడండి, అద్భుతమైన స్వస్థతలు చేశాడండి, చనిపోయిన వారిని లేవనెత్తి ఉన్నాడండి. ఇలాంటివన్నీ చేస్తే ఈ అనుభవాల్ని, అద్భుతాలని పొందుకున్న అదే ప్రజలు తిరిగి ఇప్పుడు యేసు మీద కేకలు వేస్తున్నారు, వీడిని సిలువేయము, వీడిని సిలువేయము. అబ్బా, ఒక్కొక్కసారి మనం తట్టుకోలేమండి బాబు. మనం ఎవరికి మేలు చేసామో వాళ్ళే మన కీడు తలపెడుతూ ఉంటారు, ఎవరికి ఉపకారం చేద్దాం అనుకుంటామో వాళ్ళే మనకు అపకారం తలపెడుతూ ఉంటారు. ఎవరిని మనం పోషించి, ఎవరిని మనం మంచిగా దగ్గర చేర్చుకొని, ఎవరిని మనం ఆదరించి, ఎవరిని మనం ధైర్యపరిచి, ఎవరికి మనం మేలు చేస్తామో వాళ్ళే మనకు భయంకరమైన కీడు చేస్తారండి బాబాయ్గాను. నేను చూశాను అలాంటి విషయాలు, నేను అనుభవించాను కూడా అలాంటి విషయాలు. ఎవరిని మనం పోషిస్తామో, ఎవరిని మనం పైకి తీసుకొస్తామో, ఎవరిని మనం బాగా ప్రోత్సహిస్తామో, ఎవరిని మనం అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటామో వాళ్ళే మన నెత్తి మీదకి ఎక్కి మనకి ఎంతో తొక్కేసి వాళ్ళు పైకి వెళ్ళిపోవడానికి చూస్తారు.
మన మీద బురదలు జల్లేసి మనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి మనకు అన్యాయంగా పాడు చేసినటువంటి రీతిగా మన కుటుంబాన్ని, మనకు బిడ్డల్ని, మనకు జీవితాలని పాడు చేసి వాళ్ళు ఏదో పైకి వెళ్ళరు. అది తట్టుకోలేమండి. ఏమండి, నాకు తెలుసండి ఆ బాధ ఎలా ఉంటుందో. బహుశా ఈరోజు ఒక కుటుంబం మీరు ఇలాగ అన్యాయం అయిపోయారు కదా, బహుశా కొంతమంది మీకు వ్యతిరేకంగా ఇలాంటి చెడ్డ ప్రచారాలను చేస్తున్నారు కదా, మీ మీద అన్యాయంగా ఆడిపోసుకుంటూ ఉన్నారు కదా, మిమ్మల్ని గురించి ఒకవేళ ఎంతో బురద చల్లుతున్నట్లుగా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు కదా. యు ఆర్ సో డిస్టర్బ్డ్. ఐ కెన్ సీ ద డిస్టర్బెన్స్ ఇన్ యువర్ ఫేస్. మీ ముఖంలో ఆ యొక్క డిస్టర్బెన్స్ నేను చూడగలుగుతున్నాను. అమ్మా, సిస్టర్ గారు, బ్రదర్ గారు, మీతోనే చెప్తున్నాను. ఈ సత్య సువార్త ఏంటంటే నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు, ఈరోజు మీరు వింటున్న ఈ దేవుడు యెహోవా అయినటువంటి యొక్క దేవుడు, నేను అని చెప్పగలిగినటువంటి యొక్క దేవుడు, నేను నీకు ముందర నడుచుచు ఆ మెట్టగా ఉన్నటువంటి యొక్క సమస్యలను తీసివేస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నిశ్శబ్దమై ఊరకుండానే ఒక్క మాట యేసయ్య నోట నుంచి వచ్చిందో, అంతేనండి బాబు, ఎంతసేపు పైకి లేచిపోతున్న కెరటాలు, ఎంతసేపు గాలి దుమ్మారం అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది అంటాడు. వెంటనే నిశ్శబ్దం అయిపోయింది, సముద్రం అణిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క శిష్యులు చూసి ఆశ్చర్యపోయి అవాక్కైపోయి వాళ్ళు ఎవరంటే, వామ్మో, ఈయన ఎవరో, గాలి సముద్రము కూడా ఈయన మాటకెళ్ళ లోబడుతున్నాయి అని చెప్పేసి ఆశ్చర్యంగా అలాగే కళ్ళు తెరిచి వాళ్ళు చూస్తూ వచ్చినారు, ఆశ్చర్యపోతూ వచ్చినారు. ఏమంటే ఈరోజు మీకు కూడా అది చెప్తున్నాను, అవాక్ అయిపోయేటట్టుగా దేవుడు మీకున్నటువంటి ఒక మెట్టలు తీసేస్తున్నాడమ్మా. ధైర్యం తెచ్చుకోండి. మీరు మాట్లాడలేనంతగా, మీరు అలా చెప్పలేనంతగా, దేవుడు మీరు ఊహించలేనంతగా నా దేవుడు మీకు ముందర నడుస్తున్నాడు. ఈరోజు నాది మీకు వాగ్దానం, ఇది చెప్పమనే చెప్పాడు. అందుకని మీకు ఫోన్ చేసి ఎవరో ఒకరు మీకు ఫోన్ చేసి చెప్పారు, ఈ ప్రోగ్రాం చూడండి అని. ఎందుకంటే మీరు చాలా ట్రబుల్స్లో ఉన్నారు, మీరు చాలా మనశ్శాంతి లేని కలతలో ఉండి ఉన్నారు, బయటికి రాలేక ఉండి ఉన్నారు కదా. బహుశా ఈరోజు మీకున్న సమస్యను బట్టి ఇంట్లోంచి బయటికి రాలేక మీరు ఉండిపోయి ఉన్నారు. ఉద్యోగానికి మీరు వెళ్ళట్లేదు, ఎక్కడికి మీరు వెళ్ళట్లేదు, ఇంటిలోనే ఉండిపోయారు. ఆ ఇంట్లో ఉన్నట్టుగా కూడా ఎవరికి తెలియనివ్వకుండా మీరు ఇంటిలో ఉండిపోతూ వచ్చినారు. ఈరోజు నేను చెప్తున్నానండి, నా యేసయ్య మీ ముందర నడుస్తున్నాడు, నా యేసయ్య మీ ధోనిలో ఉండి ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిశ్శబ్దమై వర్రకుండమని చెప్పినారు. ఆయన ఈ కలతలన్నీ కూడా భరించి ఆయన మీద నిందమవుతుందంటే, ఆయన చేతుల వలన మేలు పొందుకున్నటువంటి వాళ్ళు, ఆయన చేతుల వలన స్వస్థత పొందినటువంటి వారు, ఆయన చేతులలో అద్భుతాలు అనుభవించినటువంటి వారు, వీడిని సిలువేయము, మళ్ళీ ఈయనను కూడా కాదు, వీడిని సిలువేయమని అంత అమర్యాదగా మాట్లాడుతూ అంతగా ఆయన మీద నేరస్థాపన చేస్తున్నట్టే అక్కడ యేసయ్య అంటాడు, నా శాంతి, నేను శాంతిగా ఉన్నా, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేనే కలత చెందలేదు. బిడ్డలు, ఈరోజు నేను చెప్తాను, ఈరోజు మీకు కూడా అదే మాట చెప్తున్నాను. నువ్వు కలత చెందొద్దు, అనవసరంగా వర్రీ అవ్వద్దు, అనవసరమైనటువంటి కలతలు నీ మనసులో పెట్టుకోవద్దు. ఈరోజు నా యేసయ్య మన ముందర నడుస్తున్నాడు. ఆయన మన మెట్టలన్నీ కూడా సరళం చేస్తున్నాడు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలిగినటువంటి వాడు ఆయన. పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకేం దొరకదు నాయన. మన కోర్టులు మనం ఆశ్రయిస్తే మనకేం జరగదు. సాగదీసి వాయిదాల మీద వాయిదాలు మన దగ్గర ఉన్నదంతా మొత్తం పాడైపోయేదాకా, మన దగ్గర ఉన్న ఆస్తి అంతా పోయేదాకా వాయిదాలు జరుగుతూనే ఉంటాయి. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, కోర్టులో పెట్టుకోవద్దు, ఏ పెద్ద మనిషి తగులు పెట్టుకోవద్దు. నేను చెప్తున్న ఈ సత్య సువార్త ప్రకారంగా మీ ముందర యేసు నడుస్తున్నాడని చూడండి. ఆ యేసయ్యే మన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. ఎన్నో సమస్యలండి బాబు నా జీవితంలో కూడా ఆయన తీర్చుకున్నాడండి. నేనేం చేయలే, ఏది తీర్చలే, ఏ విషయాన్ని కూడా నేను తీర్చడానికి అనేటువంటి రీతిగా ఇది కాదురా బాబు అని నన్ను డిఫెండ్ చేసుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేయలే. జస్ట్ కాము కూరుకున్నాను అంతే. ఒక టైం వచ్చింది, కొంతసేపు బాధను అనుభవించాను, కొంతసేపు నేను కలతను అనుభవించాను. కొన్నిసార్లు నేను ఎలాగైనా వాయిదాకి అనేటువంటిదిగా కరీంనగర్కి వస్తూ వచ్చినాను. కానీ అందులో కూడా నేను ఏం చేశానంటే నా ప్రభు యొక్క కార్యాన్ని చేయడానికి నేను వాడబడుతూ వచ్చినాను. నాకు వచ్చిన కష్టంలో కూడా నేను ఏమంటానంటే ఇది దేనికో ఏమో దేవుడు నాకు ఎందుకు అనుమతినిచ్చినాడో ఇలాంటి కష్టమైనటువంటిది. దాని వెనక ఎంత నిశ్శబ్దం ఉంటుందో అది నాకు తెలుసు. దాని వెనక ఎంత మనశ్శాంతి ఉంటుందో నాకు తెలుసు. నా యేసయ్య నా ముందర నడుస్తున్నాడు. నేను నీకు మెట్టగానున్న సమస్యలన్నింటినీ తీసివేస్తున్నా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వార్లరా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆ ప్రభు సెలవిస్తున్నాడు. వద్దామా? యేసు దగ్గరికి వద్దామా? యేసు ప్రభు మీద ఆనుకుందామా? యేసు ప్రభుని నమ్ముకుందామా? యెషయా భక్తుడు ఉంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతూ ఉంటావు.
పరిపూర్ణమైన శాంతి, యేసులో ఉన్న శాంతి, విశ్రాంతి, అది ఈరోజు మీకు. మీ మెట్టలన్నీ, సమస్యలన్నీ తొలగిపోయినాయి. మీ మెట్టలనేటువంటి సమస్యలన్నీ ఆయన తీసివేశాడు. ఆయన వాటిని తన భుజం మీద వేసుకొని శిలోమ్రాను దగ్గరికి వెళ్ళి సిలువలో మేకులతో కొట్టేశాడు. తన విశ్రాంతిని, తన శాంతిని మీకు ఇచ్చినారు. రండి, ఆ ప్రభు దగ్గరికి మనం వద్దాం, ఆ ప్రభుని మనం స్తుతించుకుందాం. ఆయన ఇచ్చేటువంటి ఒక విశ్రాంతిని మనం తీసుకొని మన ముందున్న మెట్టలన్నీ కూడా తీసివేయబడిన అనుభవంతో మనం ముందుకి చక్కగా మనం సాగిపోదాం. తండ్రి, ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు, ఈ కుటుంబము కొరకు నీకు వందనాలు. డాడీ, చాలా సమస్యలతో నలిగిపోతున్నారు నాయనా. ఎవరితోనూ చెప్పుకోలేని ఇంటిలో సమస్యలనైనా, ఆర్థిక సమస్యలనైనా, వ్యక్తిగతమైనటువంటి సమస్యలనైనా, మానసికమైనటువంటి సమస్యలనైనా తట్టుకోలేనటువంటి మెట్టలు మీరు ఎదురుకుండా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఆ మెట్టలు ఉంటూ వచ్చినాయి, కానీ ఈరోజు అవన్నీ తొలగిపోయినాయి. ఎందుకంటే మీరు మాట సెలవిచ్చారు, నేను నీకు ముందర నడుచుచు. ఇది మీరు చెప్తున్న మాట. యెహోవా అయినటువంటి మీరు వీరికి ముందర నడుచుచు ఆ మెట్టలన్నిటి కూడా మీరు చదును చేసినందుకు నీకు వందనాలు. సమస్యలన్నీ మీరు తీసివేసినందుకు నీకు వందనాలు. అలలు అణిచివేసినందుకు నీకు వందనాలు. గాలి తుఫాను అణిచివేసినందుకు నీకు వందనాలు. అద్దరికి చేరుకునేటట్టుగా వారిని నడిపించినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నా, ప్రతి సమస్య తొలగిపోవును గాక. ఈ ఇంటిలో సమాధానం ఉండును గాక. ఈ కుటుంబంలో సమాధానం ఉండును గాక. ఈ వ్యక్తుల యొక్క జీవితంలో నీ శాంతి సమాధానమే వీరికి కలుగును గాక. ఇక మీదట ఈ రోజు వరకు వారిని కలవరపరిచిన విషయాలు, సమస్యలు అనేటువంటి కొండలు, సమస్యలు అనేటువంటి మెట్టలు ఇక మీదట వీరికి కనబడకుండును గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. డాడీ, నువ్వు అలాంటి అద్భుతమైన కార్యం చేసినందుకు నీకు వందనాలు. వారి యొక్క సమస్యలన్నీ కొండల్ని, సమస్యలన్నీ మెట్టల్ని నువ్వు తీసివేసినందుకు నీకు వందనాలు. మీకే స్తుతి యాగాన్ని చెల్లిస్తున్నాం. డాడీ, నీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని మీరు సెలవిచ్చారు. నీ దగ్గరికి ఏమేమి వచ్చామునైనా మీరు మా సమస్యలన్నీ తీసివేసి మాకు విశ్రాంతిని, శాంతిని ఇచ్చినందుకు కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలగా మీకును మీ కుటుంబమునకును నిత్యము తోడయుండి శాంతి సమాధానముతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మీదట సమస్యలు లేవు ఫ్రెండ్స్. ఇక మీదట సమస్యల గురించి మీరు ఆలోచించక్కర్లే. ఆయన ఇచ్చిన సమాధానం, ఆయన మెట్టలన్నీ తీసివేశాడు, సరళం చేశాడు గనక స్తుతి చెల్లించుకుంటూ ఉండండి. ఒకవేళ ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీకు, నాకు, మనకెదురుగా ఉన్నటువంటి సమస్యలన్నీ, మెట్టలన్నీ కూడా తీసివేసిన ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.